పట్టినతార్ భద్రగిరి అనే ఊరికి వస్తాడు. ఈ భద్రగిరిలో విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహము వెనకాల కూర్చొని ధ్యానం చేస్తూ సమాధికి వెళ్ళిపోతాడు. ఆ గుడికి వచ్చిన 2 దొంగలు విఘ్నేశ్వరుడితో, "ఈరోజు మేము రాజు అంతఃపురానికి వెళ్లి దొంగిలిస్తున్నాము. దొంగిలించిన సొమ్ము ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం నీకిస్తాను" అని విఘ్నేశ్వరుడితో చెప్పి వారిద్దరు దొంగలు బయలుదేరిపోతారు. కొద్దిసేపట్లో ఆ ఇద్దరు దొంగలు తిరిగి వస్తారు. వారు తెచ్చుకున్న దాంట్లో ఒక మరగద పచ్చ మాలని తీసి విఘ్నేశ్వరుడి పైన విసిరేస్తారు. అది విఘ్నేశ్వరుడి మెడలో పడకుండా విఘ్నేశ్వరుడి శిల వెనకాల కూర్చొనున్న పట్టినతార్ మెడలో పడుతుంది. ఇది వాళ్ళు గమనించారు. పట్టినతారు గమనించాడు. ఎందుకంటే పట్టినతారు సమాధి స్థితిలో ఉన్నాడు. మరుసటి రోజు భటులు దొంగల్ని గాలిస్తూ ఈ గుడికొచ్చారనమాట. గుడికొస్తే గుడి విగ్రహం వెనకాల కూర్చొని నిద్రపోతున్నట్లుగా కనిపించిన పట్టినతారును చూసి అతని మెడలో ఉన్న మరగద మాలను చూశారు. ఇతనే దొంగ అనుకొని ఇతన్ని తీసుకొని భద్రగిరి రాజు దగ్గరికి నిలబెడతారు. రాజు ఆ మరగద మాలను చూసి కోపోద్రికుడై ఇతనికి శిలువ శిక్ష వేస్తాడు. శిలువ శిక్ష అంటే ఒక కూరుగా ఉండే ఈట పైన కూర్చోపెడతారు. అది మెల్లమెల్లగా ఆసన వాయులో నుంచి దిగుతూ తల పైనకు వచ్చేస్తుంది. అంతలోపల అతనికి ప్రాణం పోయేస్తుంది. ఇటువంటి శిక్షలు ఆ కాలంలో అమలులో ఉండేదంట. ఆ శిక్ష ఈ పట్టినతారకు వేస్తారు. ఆ ఈట తయారవుతుంది. ఇంతలోపల పట్టినతారకు మెలకువ వస్తుంది. జరిగింది తెలుసుకుంటాడు. ఈశ్వరుని ప్రార్థిస్తూ, నేను ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు. ఏ జన్మలో ఏ చేసినానో తెలియలేదు అని ఒక స్తుతిస్తాడు. చేతిలో ఉన్న ఈట అలాగే బగబగని మండిపోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు రాజుకు తెలియచేస్తారు. రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇతన్ని చూస్తాడు. ఇతని కంట్లో నుంచి ప్రసరించిన కాంతి ఆ భద్రగిరి రాజుకి దీక్ష ఇచ్చినట్లు అయిపోతుంది. అతని కాళ్ళపైన పడి నన్ను కూడా శిష్యుడిగా చేర్చుకో అని అంటాడు. అలాగే అనని బయలుదేరతారు. ఆ రాజు ఇతని శిష్యుడిగా అన్ని త్యజించి ఇతని వెనకాలే వెళ్ళిపోతాడు. అలా ఈ భద్రగిరి రాజు పట్టినతారు దేశ దేశంలో తిరుగుతూ ఎవరైనా పెట్టింది తింటూ కాలాన్ని గడుపుతూ వస్తారు. ఇలా వీరిద్దరూ తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. వీరిద్దరూ తిరువడై మరుదూర్ అనే ఊరికి వస్తారు. అక్కడ గుడి పేరేమి మహాలింగేశ్వరుడు. ఈ తిరువడై మరుదూర్‌లో కొండ కింద పట్టినతారు, కొండపైన భద్రగిరి రాజు ఉంటారు. భద్రగిరి రాజు పని ఏమిటంటే అతను ఒక భిక్షాటన పాత్ర పెట్టుకొనుంటాడు. ఆ భిక్షాటన పాత్రలో ఆకలి కొన్నప్పుడు భిక్షం ఎత్తుకొని వచ్చిన పదార్థాన్ని మొట్టమొదట పట్టినతారికిచ్చి మిగతా శేషాన్ని తను భోంచేసేవాడు. దాంట్లోనూ కొద్దిగా మిగిలితే కుక్క ఉంటుంది. ఆ కుక్కకు వేసేవాడు. ఎప్పుడైతే కుక్కకు వేస్తున్నాడో అప్పటి నుంచి ఆ కుక్క ఈ భద్రగిరి రాజు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇలాగా రోజులు గడుస్తుంది. ఒకరోజు శివ పరమాత్మనే భిక్షగాడి వేషం వేసుకొని పడుకొని ఉన్న పటినతార్ దగ్గరకొచ్చి నాకేమైనా తినేదానికి ఉంటే పెట్టండయ్యా అని అడుగుతాడు. అందుకు పటినతార్ కొండపైన ఒక సంసారి ఉండాడు. అతని దగ్గర పోయి అడుగు అని అంటాడు. ఈ శివుడి వేషంలో వచ్చిన భిక్షగాడు భద్రగిరి రాజు దగ్గరికి వెళ్లి నాకేదన్నా ఉంటే పెట్టండి. మీ దగ్గర అడగమని కింద ఉండే ఒక సన్యాసి చెప్పాడు. పైన ఒక సంసారి ఉండాడంటనే అతని దగ్గర వెళ్లి అడుగు అని అంటాడు. ఈ మాట విన్న భద్రగిరి రాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే పట్టినతార్ దగ్గరకొచ్చి నన్ను సంసారిని అని ఎలా అనగలిగారు అని అడుగుతాడు. నీవు భిక్ష పాత్రని చేతిలో పెట్టుకొని ఉన్నావు కదా! పక్కన ఉన్న కుక్క నీతోనే ఉంటుంది. బంధాలలో ఇంకా నువ్వు ఇరుక్కొని ఉన్నావు. అందుకని నేను సంసారి అని అన్నాను. ఆ మాటకి భద్రగిరి రాజు తన దగ్గర ఉన్న భిక్ష పాత్రను తీసి విసిరి కొడతాడు. ఆ విసిరి కొట్టే వేగంలో అది కుక్క తల్లో పడి కుక్కను చనిపోతుంది. ఆ పాత్రను ఇరిగిపోతుంది. ఇలా వీళ్ళు భిక్షమెత్తుతూ ధ్యానం చేసుకుంటూ గడుపుతూ వస్తున్నారు. ఇలాగా 16 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు కాశీరాజు తన కూతురుని తీసుకొని ఈ తిరువడై మరుదూరుకి వస్తాడు. వచ్చి భద్రగిరి రాజు దగ్గరికి వెళ్తాడు. సన్యాసి వేషంలో ఉన్న రాజు ఇతన్ని చూసి "టే" అన్నట్టు చూస్తాడు. భద్రగిరి రాజుతో, "స్వామి, ఈమె నా కుమార్తె. ఈమె మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని అంటుంది. అందుకని నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను" అని అంటాడు. భద్రగిరి రాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే తన గురువైన పట్టినతార్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. ఆ అమ్మాయి రాజును చూసి, "రాజా, మీరింకా నన్ను కనిపెట్టలేదా? 16 సంవత్సరాల ముందు మీరు నాకు అన్నం పెట్టి పోషించారు. నేనే ఆ కుక్కని" అని అంటుంది. ఆ తర్వాత భద్రగిరి రాజు పట్టినతార్ దగ్గరకొచ్చి విషయాన్ని చెప్తాడు. పట్టినతార్, భద్రగిరి రాజు, కాశీరాజు, అతని కుమార్తె ఈ నలుగురు మహాలింగేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. సన్నిధి లోపలికి వెళ్లి శివుడితో మొరపెట్టుకుంటారు. అప్పుడు శివుడి సన్నిధిలో ఒక నిప్పు రాజుల్లుకుంటుంది. ఆ నిప్పులో సన్యాసిగా ఉండే భద్రగిరి రాజు, కాశీరాజు, అతని కుమార్తె ముగ్గురు ఆ అగ్నిలో లీనమైపోతారు. కానీ
పట్టినతారు మాత్రం అలాగే నిల్చుకొని ఉండిపోతాడు. అప్పుడు ఏడుస్తూ నాకెప్పుడు మోక్షం స్వామి అని అడుగుతాడు. అప్పుడు పరమశివుడు పట్టినతారుతో ఈ గుడిలో ఉన్న చెరుకుని తీసుకొని వెళ్ళు. ఈ చెరుకు చేదుగా ఉంటుంది. ఏ క్షేత్రంలో అయితే ఈ చెరుకు కొరికిన తర్వాత తియ్యంగా ఉంటుందో ఆ క్షేత్రంలోనే నీకు మోక్షము అన్న మాట వినిపిస్తుంది. ఆ చెరుకుని తీసుకొని ఇతను ఊరూరా బయలుదేరతాడు. ఏ క్షేత్రమునకు వెళ్ళినాను ఈ చెరుకు చేదుగానే ఉంటుంది. ఇలా తిరుగుతూ చెన్నైలో తిరువట్రియూర్ అనే స్థలానికి వస్తాడు. ఈ తిరువట్రియూర్ అంతా శివలింగంగానే అతని కంటికి కనిపిస్తుంది. ఇక్కడ ఆ చెరుకును కొరుకుతాడు. అది తియ్యంగా ఉంటుంది. అప్పటికే అర్థమైపోతుంది ఈ క్షేత్రంలోనే మనకి మోక్షము అని పట్టినతారుకు అర్థమైపోతుంది. నడుస్తూ వస్తున్న పట్టినతారు సముద్రపు ఒడ్డులో ఆడుకునే పిల్లల్ని చూసి వారి దగ్గరికి వెళ్లి సముద్రంలో గుప్పెడు ఇసుకని చేతిలో తీసుకొని పిల్లలకిస్తాడు. అది చక్కెరగా మారిపోతుంది. ఇది చూసిన పిల్లలు కేరింతలు కొడుతూ అతని చుట్టూ ఆడుకుంటూ ఉంటారు. పట్టినతారు ఆ పిల్లలతో ఆడుకోదలిచి, "ఈ గంపతో నన్ను మూసేయండి. నేను వేరే చోట్ల నుంచి వస్తాను" అని అంటాడు. పిల్లలు ఆశ్చర్యంతో అతన్ని గంప వేసి మూసేస్తారు. కొద్దిసేపట్లో పట్టినతారు వేరే స్థలం నుంచి వచ్చేది చూస్తారు. పిల్లలకి తమాషాగా అనిపిస్తుంది. ఒకే కేరింతలు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇలా ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. పట్టినతారు ఆ పిల్లలతో చెప్తాడు, "ఇక్కడ మట్టిలో ఒక గుంట తవ్వండి" అంటాడు. గుంట తవ్వుతారు. తల మాత్రం కనిపించేటట్లుగా గుంటను తవ్వుతారు. ఆ గుంట లోపలికి పట్టినతారు దిగి తన శరీరమంతా మట్టిలో కప్పేయమంటారు. మట్టితో పిల్లలు మట్టితో కప్పేస్తారు. తల మాత్రం బయటకు తెలుస్తూ ఉంటుంది. పట్టినతారు ఆ పిల్లలతో చెప్తాడు, "గంప మూసి వెళ్ళిపోండి" అంటాడు. ఈ పిల్లలు గంప మూసేసి వెళ్ళిపోతారు. ఇంతలో రాత్రి అవుతుంది. అందులో ఒక పిల్లవాడు మాత్రం ఒక పాత్రలో అన్నంని తీసుకొని పట్టినతారు ఉండే చోటికి వస్తాడు. గంప తీస్తాడు. పట్టినతారు సమాధి స్థితిలో ఉంటాడు. ఇతను "స్వామి కొద్దిగా అన్నం తీసుకోండి మీకు ఆకలిగా ఉంటుంది కదా" అని అంటాడు. అప్పుడు పట్టినతారు కన్ను తెరిచి అతని వంక ప్రేమపూర్వకంగా చూసి పెట్టు అంటాడు. పట్టినతారికి 2 ముద్దలు పెడతాడు. "నీవు నా ముందు కూర్చొని పడుకో" అంటాడు. అతను పడుకుంటాడు. "కను మూసుకో" అంటాడు. కను మూసుకుంటాడు. అంతే ఆ అబ్బాయి మోక్షం పొందుతాడు. మరుసటి రోజు ప్రజలంతా వచ్చేసరికి పట్టినతార్ శివలింగా మారిపోతాడు. ఆ అబ్బాయి నందిగా మారిపోతాడు. ఇప్పటికీ ఆ ప్రదేశము అలాగే ఉంది. సముద్రపు ఒడ్డులో గుడి ఉంది. అక్కడ తల వృక్షము చెరుకన్నమాట. ఇప్పటికీ ఆ గుడి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ ఏ కోరికలు మాత్రం కోరుకోరు. ఎందుకంటే ఆయన సన్యాసి కదా! ఎటువంటి కోరికలు కోరుకోరు. మోక్షం కావాల్సిన వారు మాత్రమే వచ్చి మొక్కి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఇచ్చే విభూది మంచి వాసనతో ఉంటుంది. పట్టినాతారి యొక్క కథ. మీకు ఈ కథ నచ్చితే మాత్రం నా ఛానల్‌ని మొట్టమొదటిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.